హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డీటెయిల్గా చేశాను కాబట్టి. ఈ వీడియోలో మనం వాలి హనుమల వైరం గురించి తెలుసుకోబోతున్నాం. వాలి సుగ్రీవుని సోదరుడు, అంగదుని తండ్రి, అప్సర తార భర్త, అలాగే వానర శ్రేష్ఠుడైన వృక్షవ్రజస్సు కుమారుడు. వాలి చాలా శక్తివంతుడు, దేవరాజు ఇంద్రుని కుమారుడు, అలాగే కిష్కింద రాజు. వాలి ఎవరితో అయినా యుద్ధం చేస్తే ఆ యుద్ధం చేయడానికి వచ్చిన వారిలో ఉన్న సగం శక్తి వాలికి వచ్చేస్తుంది. సో అలా ఆ యుద్ధం చేయడానికి వచ్చిన పోరాట యోధుడు బలహీనుడై చివరికి వాలి చేతిలో చంపబడటమో శరణు వేరటమో జరిగేది చెబుతున్నా. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒకసారి వాలి హనుమల మధ్య యుద్ధం జరిగినప్పుడు వాలి ఎందుకు ప్రాణభయంతో బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అది కూడా ఆంజనేయ స్వామి అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండానే. దానికి సంబంధించిన టాపిక్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ముందుగా ఈ వీడియోలో వాలికున్న శక్తి రహస్యం గురించి తెలుసుకుందాం. వాలి మహాబలవంతుడు. పెద్ద పెద్ద కొండ శిఖరాలని బంతుల్లాగా విసిరివేయడం అతనికి ఒక ఆటగా ఉండేది. కొన్ని లక్షల ఏళ్ల నాటి దృఢమైన చెట్లను ఇష్టం వచ్చినట్లు పీకి పారేసేవాడు. అసలు వాలికి ఇంత బలం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. అది తెలియాలి అంటే ముందుగా వాలి పుట్టుక గురించి తెలుసుకోవాలి. వాలి సుగ్రీవులు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజుకు పుట్టిన వానర సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక చెరువులో స్నానం చేస్తాడు. ఆ చెరువుకి మాతా పార్వతీదేవి ఒక శాపం ఇస్తుంది. ఆ శాప కథ గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆ శాపం ఏంటో తెలుసుకుందాం. మాతా పార్వతీదేవి శాపం ప్రకారం ఆ చెరువులో ఎవరు స్నానం చేసినా కూడా ఒక స్త్రీగా మారిపోతారు. సో అలా ఆ చెరువుకి ఉన్న శాప ప్రభావం వల్ల ఆ చెరువులో స్నానం చేసిన వృక్షవ్రజస్సు ఒక అప్సరగా మారిపోతాడు, అంటే ఒక స్త్రీగా మారిపోతాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సూర్యుడు, ఇంద్రుడు అప్సరగా ఉన్న వృక్షవ్రజస్సును చూసి చాలా మోహితులవుతారు. అలా మోహితులైన సూర్య ఇంద్రదేవ భగవానులు వాళ్ళ భాగంలో ఇంద్రుడు, కంఠ భాగంలో సూర్యుడు వారి వీర్యాన్ని విడిచిపెడతారు. సో అలా వాళ్ళ భాగంలో ఉన్న వీర్యం వల్ల పుట్టినవాడు వాలి, అంటే ఇంద్రుడు కొడుకు. అలాగే కంఠ భాగంలో సూర్యుడు వీర్యాన్ని వదలటం వల్ల పుట్టినవాడు సుగ్రీవుడు. సో అలా ఇంద్రుడు కొడుకైన వాలికి ఒకసారి ఇంద్రుడు ఒక వరాన్ని ఇస్తాడు. ఒక వరమాల ఇచ్చి, ఈ మాల నీ ఒంటిపై ఉన్నంతసేపు ఏ శత్రువు అయినా సరే నీతో యుద్ధం చేయడానికి వస్తే ఆ శత్రువు యొక్క సగం బలాన్ని నీవు పొందగలవు. సో అలా వాలికి ఎంతో గర్వం పెరిగి చాలా మంది రాక్షసులని తుక్కుగా ఓడిస్తాడు. అందులో రావణుడు కూడా ఒకడు. ఇప్పుడు మనం హనుమంతుడి శక్తి ఏంటో తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని వెతకడానికి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళగలిగిన కార్యశూరుడు ఎవరా అని అందరూ ఆలోచిస్తుంటే వెంటనే జాంబవంతుడు హనుమ పేరు చెప్పాడు. ఆ సమయంలో దూరంగా ఒంటరిగా కూర్చున్న ఆంజనేయుడి దగ్గరికి వెళ్లి, పక్షయోహ యద్బలం తస్య తావత్ భుజబలం తవ విక్రమశ్చాపి వేగ చనతే తేతేనా వహీయతే బలం బుద్ధిచ్చ తేజచ్చ సత్వంచ హరిపుగ్నవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం నబుద్ధ్యసే. అంటే ఈ శ్లోకాలకి అర్థమేమిటంటే, ఓ వాయుపుత్రుడా, గరుత్మంతుడి రెక్కలకి ఎంతటి బలం ఉన్నదో నీ భుజాలకి కూడా అంతటి బలం ఉన్నది. గరుత్మంతుడికి సాటి రాగలిగిన శక్తి సామర్థ్యాలను, బల పరాక్రమాలను, ప్రయాణ వేగమును నీవు కలిగి ఉన్నావు. ఓ వానర శ్రేష్ఠుడా, గొప్పవైన దేహ బలబుద్ధి, బలమును, తేజస్సును, సామర్థ్యములను కలిగి ఉన్నావు నీవు. కేవలం వానరులలోనే కాక సర్వ ప్రాణులలోనూ విశిష్టడు. నీ బలాన్ని నీవు గుర్తించు అని చెప్పి సముద్ర లంఘనానికి సిద్ధం చేశాడు. అలా హనుమంతుని శక్తి సామర్థ్యాలను గుర్తించడం వల్లనే శ్రీ రామచంద్ర ప్రభువు ఆనవాలుగా తన ఉంగరాన్ని హనుమకి ఇచ్చాడు. ఇది మాత్రమే కాక దేవతలు, దిక్పాలకులు కూడా ప్రవేశించడానికి భయపడే లంకలోకి ప్రవేశించి రావణుడి ముఖ్య పరివారాన్ని వధించి లంకా దహనం చేసి సీతాదేవి క్షేమంగా ఉందన్న సమాచారంతో తిరిగి వచ్చిన హనుమంతుని శక్తి సామర్థ్యాల గురించి కృతం హనుమత కార్యం సుమహత్ భూవి దుర్లభం మనపాపి యదన్యేన శనక్యం ధరణీతలే. ఈ భూలోకంలో వేరెవరు సాధించలేని
కనీసం మనసులో సంకల్పించడానికి కూడా సాధ్యపడని దుర్లభమైన మహత్కార్యాన్ని హనుమంతుడు సాధించాడని లక్ష్మణుడికి రాముడు చెప్పాడు. యుద్ధ రంగంలో ఇంద్రజిత్తు బాణాలకు రామలక్ష్మణులు మూర్చిల్లి వానర సైన్యమంతా కాకావికలమైనప్పుడు హనుమ జీవించి ఉన్నాడా అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. రామలక్ష్మణుల గురించి సుగ్రీవుడి గురించి కాకుండా హనుమంతుడి గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నావని విభీషణుడు అడగ్గా అప్పుడు జాంబవంతుడు ఇలా చెప్తాడు. హనుమ ఒక్కడు జీవించి ఉంటే మన పరివారమంతా చనిపోయినా అందరూ బ్రతికి ఉన్నట్లే. మనందరినీ బతికించగల శక్తి హనుమంతుడికి ఉన్నది. హనుమంతుడు ఒక్కడు జీవించి లేకపోతే మనమంతా జీవించి ఉన్న ప్రాణాలు కోల్పోయిన వారమే అవుతా అని విభీషణుడికి జాంబవంతుడు సమాధానం చెప్తాడు. అంజనీపుత్ర అంజన్న శక్తియుక్తులు ఎంత గొప్పవో చెప్పే పలుకులివి. ఆంజనేయుడు జీవితం నుంచి మనం నేర్చుకోగలిగిన విషయం ఏమిటంటే వినయ విధేయతలను కలిగి ఉన్నవారే సర్వ విజయాలను సాధించగల కార్యదక్షత కలిగి ఉంటారని చెప్పే హనుమ జీవితం మనందరికీ ఆదర్శం. ఈ ముల్లోకాలలో తనకంటే ఎక్కువ బలవంతులు లేరని గర్వంతో వాలి విర్రవీగుతున్న తరుణంలో నిష్ఠతో రామధ్యానం చేసుకుంటున్న హనుమని చూసి తనతో యుద్ధం చేయమని సవాలు విసురుతాడు. సో అలా వాలి హనుమల యుద్ధానికి మొదటి కారణం రావణుడితో వాలికి ఉన్న స్నేహం. వీడియో మొదట్లో చెప్పుకున్నట్లు రావణ వాలి యుద్ధంలో రావణుడు ఇంకా వాలి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు రావణుడు వాలితో ఇలా అంటాడు. వాలి, నీ బాహుబలం అమోఘం. మనమిద్దరం కలిస్తే ఈ ముల్లోకాల్లో తిరుగు ఉండదు. ఇకపై నేను ఏది సాధించినా మనమిద్దరం సమానంగా పంచుకుందాం, అది మగువ అయినా ముల్లోకాలు అయినా అని చెప్పి రావణుడు వాలితో స్నేహం ఏర్పరచుకుంటాడు. ఆ స్నేహం వల్ల రాముడిని దూషిస్తూ హనుమని యుద్ధానికి రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక ఓపిక సహనం కోల్పోయిన అంజన్న యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడు అంజన్న ముందు ప్రత్యక్షమై అంజన్నని ఆపి, నీవు వాలితో యుద్ధం చేస్తే నీ సగం బలం అతనిలోకి వెళ్తుంది, యుద్ధం వద్దు అని యుద్ధం చేయకుండా ఆపబోతుండగా అప్పుడు హనుమ, ప్రభు, నా జీవితం శ్రీరాముడి పాదసేవకే అంకితం. నా రాముణ్ణి ఎవరు ఒక్క మాట అన్నా కూడా సహించలేనని చెప్తాడు. నా రాముణ్ణి దూషిస్తున్న ఈ వాలితో యుద్ధమో లేక మరణమో రెండిట్లో ఏదో ఒకటిని పొందుతానని చెప్పి యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా అప్పుడు బ్రహ్మదేవుడు, హనుమ, నువ్వు యుద్ధానికి వెళ్ళు, కానీ వెళ్ళే అప్పుడు నీ బలంలో కేవలం 10% మాత్రమే తీసుకెళ్ళు అని చెప్పి వెళ్తాడు. సో అలా వాలి హనుమలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాలి హనుమ బలాన్ని వాలిలోకి గ్రహించే తరుణంలో కేవలం 1% మాత్రమే వెళ్ళగా వాలి తట్టుకోలేక నరాలు చిట్లిపోతాయేమో అన్న బాధతో నరకం చూశాడు. ఇంకా హనుమకి ఎదురుగా ఉంటే చావుని తానే కొని తెచ్చుకోవడం ఖాయమని వెంటనే అక్కడి నుంచి బ్రహ్మదేవుడి దగ్గరికి శరణు వేడుతూ వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాలితో, హనుమని నేను నీ దగ్గరికి అతని శరీరంలో ఉన్న కేవలం 10% వంతు బలంతో నీ ముందుకు పంపాను. నీవు అతని శరీరంలోని కేవలం 1% బలాన్ని సహించలేకపోయావు. ఇంకా ఆయనతో యుద్ధం ఎలా చేస్తావు అని అడగక వాలి సిగ్గుతో తలదించుకున్నాడు. ఫ్రెండ్స్, చాలా ఇష్టంతో ఈ వీడియో చేశాను. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీరామదూతం మనసా స్మరామి.